హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. హాయ్ హలో వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈ వీడియోలో 2 అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియో చివరి వరకు అయితే చూడండి. సో ముందుగా నిన్న ఒక 3 అప్డేట్స్ అని చెప్పాను కాబట్టి ఒక అప్డేట్ అయితే ఆ వీడియోలో కవర్ చేయడం మర్చిపోయాను. ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఏంటంటే ICC 2026 ఇయర్కి శ్రీలంక, ఇండియా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సో దాంట్లో 12 టీమ్స్ అయితే నేరుగా అర్హత అయితే సంపాదించాయి. మిగతా 8 టీమ్స్ అయితే క్వాలిఫైర్ రౌండ్ అయితే ఆడాల్సి ఉంటుంది. సో అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి ఏంటంటే 2024లో అంటే ఈ ఇయర్లో ఏ విధంగా అయితే కొనసాగించారో అదే విధంగా శ్రీలంకలో అండ్ ఇండియాలో ఫస్ట్ లీగ్ స్టేజ్ పెట్టేసి ఆ తర్వాత సూపర్ 8 మ్యాచెస్ అయితే ఉంటాయని కూడా ICC స్పష్టం చేసింది. సో ఒక్కసారి టీమ్స్ మనం లుక్ చేస్తే ఇండియా, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా, ఐర్లాండ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, USA, వెస్టిండీస్, ఆస్ట్రేలియా. సో ఇది ఈ టీమ్స్ అయితే బంగ్లాదేశ్ కూడా ఉంది దీంట్లో, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉంది. సో మొత్తంగా 12 టీమ్స్ అయితే ఉండబోతున్నాయి. మిగతా 8 టీమ్స్ అయితే క్వాలిఫై రౌండ్ ఆడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. సో మిగతా అప్డేట్, ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇండియా వాళ్ళు రేపు 9:30కి అంటే ల్యాండ్ అవుతారు ఢిల్లీలో. అయితే వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి నివాసం అవుతారు. ఆ తర్వాత నరేంద్ర మోడీతో కలిసి వరల్డ్ కప్కి సంబంధించిన జర్నీస్ అన్నీ చెప్పిన తర్వాత అల్పాహారాల్లో పాల్గొన్న తర్వాత ముంబైకి వెళ్తారు. ముంబైకి వెళ్ళిన తర్వాత అక్కడ వరల్డ్ కప్ తీసుకెళ్ళి జైషాకి ప్రదానం చేయబోతున్నారు రోహిత్ శర్మ. ఆ తర్వాత సాయంత్రము ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది అప్డేట్. సో రేపైతే ఘన స్వాగతం ఇండియాకి పలుకుదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.